ఈ రోజుల్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలన్నా సివిల్స్ కావచ్చు, ఐఐటి జేఈ కావచ్చు, నీట్ కావచ్చు, క్లాట్ కావచ్చు, ఏ ఎగ్జామ్కైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించాలంటే కోచింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఆ క్వశ్చన్ స్టాండర్డ్ కానీ లేదా ఆ క్వాలిటీ కానీ, ఆ స్పీడ్, అక్యురసీ ఇవన్నీ కూడా ఇంట్లో కూర్చుని చదివినా, మామూలుగా స్కూల్స్లో చదివి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినా పాస్ కాలేని పరిస్థితి వచ్చిందనమాట. దీనికి సంబంధించి యూనియన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్స్ మీద డిపెండెన్సీ తగ్గించి మన స్కూలింగ్లో క్వాలిటీ పెంచడానికి ఒక కమిటీ వేశారనమాట. వినీత్ జోషి కమిటీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యులు కూడా ఎన్ఐటి నుంచి, ఐఐటి నుంచి ప్రొఫెసర్స్ ఉన్నారు, నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్స్, వాళ్ళ సెక్రటరీస్ ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారనమాట. దీనికి సంబంధించి అసలు స్కూల్స్ క్వాలిటీ ఎన్రిచ్మెంట్ ఎందుకు తేలేకపోతున్నాయి, డమ్మీ స్కూల్స్గా ఎందుకు తయారవుతున్నాయి, స్కూల్స్లో క్రిటికల్ థింకింగ్ కావచ్చు, లెర్నింగ్ ఎబిలిటీస్ కావచ్చు, లాజికల్ ఎబిలిటీస్ కావచ్చు, ఎనలిటికల్ స్కిల్స్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు పెంచలేకపోతున్నాం, దీనికోసం బయట కోచింగ్ సెంటర్కి ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది, ఎందుకు పిల్లల్ని పంపించాల్సి వస్తుంది, ఎందుకంటే రాజస్థాన్ కోటా కావచ్చు, మనం చూస్తే రకరకాల ఉదంతాలు, తర్వాత కోచింగ్ సెంటర్స్, వీటిపైన ఎందుకు పిల్లలు ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది. మన స్కూల్సే ప్రాపర్గా మనం తయారు చేస్తే, కాన్సెప్షువల్ క్లారిటీ అనేది స్కూల్స్లో ఇస్తే కనుక, క్రిటికల్ థింకింగ్ అనేది స్కూల్స్లో ఇస్తే కనుక పిల్లలు ఎందుకు కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు. ముఖ్యంగా 10th క్లాస్ 12th క్లాస్ ఎగ్జామ్స్ పాస్ అవ్వాలన్నా సరే స్కూల్ అయిపోయిన తర్వాత గంటల కొద్దీ కోచింగ్ సెంటర్స్కి వెళ్లాల్సిన పరిస్థితి అనమాట.